హలో పిల్లలు అందరికీ హాయ్. ఇవాళ మా సించాన్ది ఫస్ట్ రోజు స్కూల్ ఓపెనింగ్. సో ఇవాళ సించాన్ స్కూల్కి అయితే వెళ్తాడు. మా మామ లేపమన్నాడు పొద్దున్న 5ంటికి. కానీ ఇక్కడ చూడండి మా మామ వచ్చి పందిలా పడుకుంటున్నాడు. అరే మామ లేవరా, పొద్దున్నే లేపమన్నావు 5ంటికి, నువ్వు లేగట్లేదు. సో చూడండి ఫ్రెండ్స్ ఎలా పడుకుంటున్నాడు మా మామ. పొద్దున్నే లేపమని చెప్పాడు రాత్రి పడుకునే ముందు సించాన్ని స్కూల్కి తీసుకెళ్ళాలని. కానీ లేపితేనేమో లేగట్లేదు. అరే మామ లేవరా, టైం అయిపోతుంది, సించాన్ కన్నీ స్కూల్కి పంపాలి కదా, లేవు. అరే మామ లేవరా, ఏంటి నువ్వు లెగిసే ఉన్నావా, ఏంటి ఆలోచిస్తున్నావు? అరే చాప్, నేను లెగిస్తాను కానీ అంతలోపు నువ్వు అందరినీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయమంటారా. ఇవాళ అసలు మన సించాన్ ఫస్ట్ డే స్కూల్. సరేరా మామ, సరే. ఫ్రెండ్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ అందరూ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక స్కూల్లో బెల్ ఉంటుంది కదా, ఆ బెల్ వస్తుంది. ఆ బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి పిల్లలు, ఓకేనా? సరే మామ, చెప్పేసాను, నువ్వు లేవరా. సరేరా బాబు, లేగిస్తాను. ఈ సించాన్ గారితో ఒక తలపోటు అయిపోయిందిరా. వీడి వల్ల పొద్దున్నే లెగిసి వీడికి క్యారేజీ పెట్టవలసి వస్తుంది. కానీ వీడు సరిగ్గా చదవమంటే చదవట్లేదు, కానీ వాడికి ఏబిసిడీలే రావట్లేదు. మామ పోనీ నన్ను జాయిన్ చేయి, నేను వెళ్తాను స్కూల్కి. అరే చాప్గా నీకు ఎందుకురా స్కూలు, ఇంటికాడ కాపలాగాయవు కానీ నువ్వు సరిగ్గా కాపలాగా ఇంటికి. సరే, నన్ను ఎప్పుడు పంపవు స్కూల్కి, కానీ సించాన్ గారిని అంత మాటలు పంపుతావు, అంతేలే. నేనంటే నీకు ఇష్టం లేదు. అరే షాప్ అలా కాదురా, సించాన్ గారు డొరేమాన్ గారిని స్కూల్కి పంపేశాక నువ్వు నేను ఇంటికాడ ఆడుకుందామని, సరేనా? సరే మామ, సర్లే. ఇంకా నువ్వు చెప్పింది చాలు కానీ నువ్వు లేగు. ఇందాక నుంచి లేకమంటే లెక్కట్లేదు. ఇప్పుడైనా కొంచెం లేగు, గమ్ముని స్కూల్కి పంపించు. సరేరా చాప్, లెగిసిపోయాను. ఈ సించాన్ గడు ఎక్కడున్నాడు చెప్పు. మామ ఆడి పైన ఉంటాడు, వెళ్ళు. సరే. అరే సించాన్ కిందకు వస్తావా, నేనే పైకి రమ్మంటావా? అసలు ఆడు నా మాట వినిపించుకోవట్లేదు. స్కూల్ మేనేజర్ కాడు ఏదో ఒక ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఆ ప్లాన్స్ ఏమి మనం అసలు పట్టించుకోకుండా స్కూల్కి ఎలాగైనా పంపించాలి. అరే సించాన్ ఎక్కడున్నాడు వీడు, ఇక్కడ కూడా లేడే. ఎక్కడున్నావురా సించాన్? అరే సించాన్కి ఏంటి ఎక్కడ డ్యాన్స్ చేస్తున్నావు? ఓరిని స్కూల్ పెట్టుకుని టీవీ చూస్తూ డ్యాన్స్ చేస్తున్నాడా? నీకు అదే అలా కాదురా, ఒకసారి ఆగు. ఇప్పుడు డ్యాన్స్ నేను టీవీ ఇప్పుడు కట్టేశాను, ఇప్పుడు డ్యాన్స్. లేకపోతే అంత మాటలు డ్యాన్స్ చేస్తే ఎక్కడ కూర్చుంటే స్కూల్కి ఎవడ వెళ్తాడరా? నేను వెళ్ళనా స్కూల్కి? మామ నువ్వు వెళ్ళు, నేను ఇక్కడ డ్యాన్స్ చేస్తాను. అరే సించాన్కి తోలు తీస్తాను ఇంకోసారి అలా మాట్లాడితే. అర్జెంటుగా రెడీ అవ్వి స్కూల్కి నాడు, యూనిఫామ్ వేసుకుని రెడీ అవ్వు, స్కూల్కి నాడు తీసుకెళ్తాను. మామ నాకు కడుపు నొప్పిగా ఉంది, నేను స్కూల్కి వెళ్ళను మామ. అరే సించాన్, నీ నాటకాలు నా దగ్గర కాదు. నువ్వు అర్జెంటుగా రెడీ అవ్వకపోతే నీకు వాసిపోద్ది. నన్ను కుదురుతున్నావేంట్రా? మామ నేను వెళ్ళంటున్నాను కదా, ఎందుకు నన్ను పంపుతున్నావు? అరే సించాన్కే ఎక్కడికి వెళ్ళకో, ఆగు ఒకసారి ఆగు. ఎక్కడికి పారిపోతున్నావు సించాన్, ఆగరా. మామ నేను వెళ్ళను స్కూల్కి, నన్ను వదిలే, నేను వెళ్ళను. అరే సించాన్కి ఆగరా. ఆ డోరీమాన్ గడు చూడు, ఆడికి ఫస్ట్ ర్యాంక్ ఉంచింది, నీకు ఒక్క ర్యాంక్ కూడా రాలేదు. అబ్బా నన్ను గుద్దేసి మరి పారిపోతున్నాడు కదా సించాన్ గడు, చూడండి ఎలా పారిపోతున్నాడు. అరే సించాన్, నిన్ను ఎలా కాదురా, నీకు బెల్ట్ తీయాలి. బెల్ట్ తీస్తేనే కానీ నువ్వు నా మాట ఏనో రా. నిన్ను పట్టుకుని స్నానం చేపించి నిన్ను స్కూల్కి నేను తీసుకెళ్తాను రా. లేకపోతే ఈ సించాన్ గడు మాట ఇన్నిలాగా లేడు ఫ్రెండ్స్. సో చూడండి, వీడు పారిపోతున్నాడు స్కూల్కి వెళ్ళమంటే. సో మీరు డైలీ స్కూల్కి వెళ్ళిపోండి, ఓకేనా? ఈ సించాన్ గడిలాగా మీరు మీ మమ్మీని డాడీని ఇబ్బంది పెట్టకండి, ఓకేనా? ఈ సించాన్ గడికి సెలవులు ఇచ్చాక అసలు బద్ధకం ఎక్కువ అయిపోయింది. అసలు స్కూల్కి వెళ్ళండి. స్కూల్కి స్విమ్మింగ్ పూల్లో స్నానం చేయరా సించాన్కి. స్నానం చేసి అర్జెంటుగా యూనిఫామ్ మార్చుకుని రా. సరే మామ, సరే, నన్ను వదిలే, నేను స్నానం చేసి వస్తాను, వదిలే. నువ్వు వెళ్ళు మామ, వెళ్ళు. సరేరా సించాన్, స్నానం చేసి గమ్ముండ్రా, లేకపోతే ఒక తన్ను పడతా. అరే మామ స్నానం చేస్తున్నాను కదా, ఎందుకు కొడుతున్నావు? మరి గమ్ముంచాయి ఇంకో నువ్వు అరే సించాన్కి ఆగరా. గాయస్ చూడండి ఎలా వెళ్ళిపోతున్నాడు, పారిపోతున్నాడు. గాయ స్కూల్కి వెళ్ళమంటే పారిపోతున్నాడు. అరే సించాన్కి ఆగరా, నీ సించాన్కి అయ్యిపోయి ఒక్కసారి ఆగరా. ఈయన సించాన్ గారిని ఇలా చూడండి గాయస్, నన్ను ఎలా తిప్పిస్తున్నాడో ఇల్లు చుట్టూడు. అరే ఎవరో పడిపోయిండు సించాన్. ఈ సించాన్ గారిని అయిపోయాడు. ఈ సించాన్ చూడండి పారిపోతున్నాడు కదా స్కూల్కి వెళ్ళమంటే. అరే సించాన్ ఆగరా, అది ఇరుక్కున్నావా, అది ఇంక నువ్వు పైకి ఎక్కలేవు కానీ నువ్వు అయిపోయావురా సించాన్. స్కూల్కి వెళ్ళమంటే పారిపోతావా? దా నీకు ఇలా కాదురా, నువ్వు స్నానం చేయట్లేదు, బ్రష్ చేయట్లేదు కానీ డైరెక్ట్ స్కూల్ యూనిఫామ్ వేసుకుంది కదా. ఇంకొకసారి కానీ పారిపోయావా బెల్ట్ తీసి పటా కొడతాను నిన్ను. మామ వదిలే మామ, ప్లీజ్ మామ, నాకు స్కూల్ అంటే ఇష్టం లేదు, నేను ఇంటికాడే ఉంటాను, చాపగాడితో ఆడుకుంటాను మామ, ప్లీజ్ మామ. అరే స్కూల్కి వెళ్ళవా? సరే ఒకసారి ఏబిసిడీలు చెప్పి వదిలేస్తాను నిన్ను. ఏబిసిడీలు చెప్పి వదిలేస్తావా? ఆగు మామ, స్నానం చేసి చెప్తాను. సరే స్నానం అయిపోయింది, గమనించి చేసేసాం. ఇప్పుడు ఏబిసిడీలు చెప్పు, నువ్వు స్కూల్కి వెళ్ళక్కర్లేదు, ఓకేనా? అరే మామ ఆగు మామ, చెప్తా అన్నాను కదా.
నువ్వు కానీ చెప్పలేదా స్నానం చేశాక నిన్ను స్కూల్కి పంపించేస్తాను. అదిగో స్నానం అయిపోయింది, చెప్పరా ఏబిసిడీలు. అని చెప్తున్నాను చూడు మామ. ABCON. ప్రశ్నించాను ఏం ప్రశ్నించాను? ఏబిసిడీలు చెప్పమంటే వరుసగా చెప్పకుండా ఎక్కడెక్కడో చెప్తున్నాను. నీకు ఏబిసిడీలు రాలేదు, స్కూల్ మానేస్తావా? వెళ్ళి అర్జెంటుగా డ్రెస్ రూమ్లో యూనిఫామ్ మార్చుకుని రా. సరే మామ సరే. అక్కడ నన్ను మ్యాథ్స్ టీచర్ నన్ను రోజు కొడుతుంది, నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు అడగాలి, ఓకేనా? సరే సరే, నేను ఎవరిని కొట్టొద్దంటానులే, నువ్వు గమ్ముని యూనిఫామ్ వేసుకుని రెడీ అవ్వు. మామ నేను యూనిఫామ్ వేసేసుకున్నాను చూడు. మా స్కూల్ యూనిఫామ్ ఇదే గ్యాస్. ఎలా ఉంది మా స్కూల్ యూనిఫామ్? బాగుందా? మా స్కూల్ యూనిఫామ్ వచ్చి ఇదే. అరే మామ రెడీ అయిపోయిండ్రా. నేను స్కూల్కి వెళ్ళాలంటే నాకు స్నాక్స్ కావాలి. స్నాక్స్ ఉంటేనే స్కూల్కి వెళ్తాను. నాకు స్నాక్స్ కావాలి. మరి ఇవి స్నాక్స్. అరే సించాన్, నీకు ఆల్రెడీ నీ బ్యాగ్లో స్నాక్స్ అవన్నీ పెట్టేసి రెడీ చేసేసాను, క్యారేజీ కూడా పెట్టేశాను. నువ్వు వెళ్ళి సాయంత్రం రా స్కూల్కి, ఓకేనా? బస్సు వచ్చే టైం అయింది. గమ్ముని నువ్వు యూనిఫామ్ వేసేసుకున్నావు కదా, గమ్ముని రెడీ అవ్వి రా. మామ నన్ను ఏడుకు మానిపించే మామ, ప్లీజ్ మామ. అరే సించాన్, నిన్ను తోలు తీసేస్తాను, దా ఫాస్ట్గా, స్కూల్ బస్సు వచ్చే టైం వచ్చింది, దారా. అరే చాప్ అని తీసుకురా సించాన్, కానీ పారిపోయేలా ఉన్నాడు, నువ్వు ఆడ వెనకాల ఉండి తీసుకురా. సరే మామ సరే. సించాన్ గాడు ఎక్కడికి వెళ్ళినా నేను అన్ని వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్ళి పట్టుకొచ్చేస్తాను, నువ్వు కంగారు పడుకు. అది రారా. అరే సించాన్కే పారిపోవడానికి ట్రై చేయకు, చాప్ గడు నీకన్నా ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వెళ్ళి నేను పట్టుకుంటాడు రే. నువ్వు పరిగెట్టడానికి ట్రై చేయకు, రా బస్సు వచ్చే టైం వచ్చింది, రండి. అరే చాప్ పట్టుకోరా సించాన్, కానీ పారిపోతాడు రే, బస్సు వచ్చే టైంకి పారిపోతాడు. రండి, మీ స్కూల్ బస్సు వచ్చే టైం అయింది. నువ్వు కానీ పారిపోయావా మీ మ్యాథ్స్ టీచర్కి చెప్పి నేను కొట్టిచ్చేస్తాను రా సించాన్కి. రా ఎదరికి రా, ఇక్కడికి రా. ఎక్కడ వెనకాల నుంచి ఉంటున్నావు? మీ బస్సు వచ్చే టైం వచ్చిందంటే ఇదేంటి ఇంకా టైం అయినా బస్సు రాలేదు? బహుశా ఫస్ట్ రోజు కదా, కొంచెం లేటుగా వస్తుందేమో బస్సు. ఆగు చూస్తాను ఎక్కడుందో బస్సు. అబ్బా బస్సు ఇంకా రావట్లేదు ఏంట్రా సించాన్? నువ్వేమైనా తింగరాసలు వేసావేంటి? ఫోన్ చేసి రావద్దని చెప్పావేంట్రా బాబు సించాన్కి? బస్సు రావట్లేదు. సరే ఇంకా టైం అవ్వలేదు కదా, ఇది ఎలాగా స్కూల్ ఫస్ట్ డే కాబట్టి కొంచెం బస్సు లేట్గానే వస్తుంది. సించాన్కి ఎక్కడికి వెళ్ళక ఇక్కడే ఉండు. ఎక్కడికైనా వెళ్ళావా బెల్ట్ తీసుకుని ప్యాట్ మనం కొడతాను అంతే. అది రా సించాన్, బస్సు వచ్చే టైం వచ్చేసింది. ఎరే చాప్ రండి, స్లోగా దాటండి, రోడ్డు కార్లు తిరుగుతున్నాయి. రండి అదిగోండి రా, మీ స్కూల్ బస్సు వచ్చేస్తుంది. అదిగోండి వచ్చేసిందిరా మీ స్కూల్ బస్సు. మీ స్కూల్ బస్సు వచ్చేస్తుంది, ఎక్కండి. అరే బాబు సించాన్, వస్తున్నావా స్కూల్కి? వస్తున్నాను అంకుల్, వస్తున్నాను. డ్రైవర్ అంకుల్ వస్తున్నాను. సరే రా గమ్ముని. అసలు ఇవాళ లేట్ అయింది, కొంచెం బస్సు తీస్తాం లేట్ అయింది. ఇవాళ ఫస్ట్ డే కదా స్కూల్కి. సించాన్ దా. సార్, హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం డ్రైవర్ గారు, బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? సార్ మేము బాగానే ఉన్నాం. అరే సించాన్ రా, టైం అయిపోతుంది, ఎక్కు బస్సు ఎక్కు కుదిరింగా కూర్చో. పిల్లల్ని ఏమీ చేయకు, అంత మాటలు ఎవరినొకరిని కెలుకుతూ ఉంటావు. రా సించాన్, గమ్మున ఎక్కువ బస్సు. సరే అంకుల్ ఎక్కుతున్నాను. రైట్ అంకుల్, పని ఉండి. మామ బాయ్. చాప్ బాయ్ రా చాప్. నేను వెళ్ళిపోతున్నాను స్కూల్కి. నేను వెళ్ళాలంటే మామ నన్ను ఒక్కడినే పంపించేస్తున్నాడు. అరే టిల్లుగా నువ్వు ఎప్పుడు వచ్చావురా బస్సులోకి? అరే నేను ఇందాకే వచ్చాను, నువ్వే లేటుగా వచ్చావు బస్సులోకి. సర్లే. అప్పుడే స్కూల్ యూనిఫామ్ ఏంట్రా? స్కూల్ యూనిఫామ్ వేసుకురాకుండా అదేదో స్యూట్ వేసుకొచ్చావు. అరే నా స్కూల్ యూనిఫామ్ ఉతకలేదురా, వాషింగ్ చేయలేదు ఇంకా, అందుకే ఈ కొత్తగా డ్రెస్ వేసుకొచ్చాను. సరేరా. అరే సెలవుల్లో ఇచ్చిన మనకి హోంవర్క్ కంప్లీట్ చేసావా సించాన్? హోంవర్క్? అరే నేను కంప్లీట్ చేయలేదురా. అయితే నీకు ఇవాళ దంచే, ఇంకా ఇవాళ నిన్ను మ్యాథ్స్ సార్ కొట్టేస్తారు చూడు, స్కూల్కి వెళ్ళాక హోంవర్క్ కంప్లీట్ చేయలేదని. ఇంతకీ మీ డోరేమన్ ఏడ్రా? డోరేమన్ వస్తున్నాడా రావట్లేదు ఇవాళ స్కూల్? మా డోరేమన్ వస్తున్నాడు రా. ఆడు అలా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు సెలవుల్లో. ఆడు అక్కడి నుంచే బస్సు ఎక్కుతాడంట. అందుకే మనం అప్పటిదాకా వెయిట్ చేయాలి. ఆ డోరేమన్ కూడా వచ్చాక ఇంకా బస్సులో అని నా మ్యాథ్స్ హోంవర్క్ చేయమంటాను. ఆడు చేస్తాడో చేయడో చూద్దాం. ఫ్రెండ్స్, మేము డోరేమన్ దగ్గరికి వెళ్ళే లోపల ఈ స్కూల్ బస్ మీరు అందరూ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అంతలోపు, ఓకేనా? ఫాస్ట్గా అందరూ 10K లైక్స్ కామెంట్ చేయండి. అండ్ అలాగే అందరూ మీ స్కూల్ పేరు ఏంటో కామెంట్ చేయండి. మా స్కూల్ పేరు వచ్చి హోలీ ఏంజల్స్. మీ స్కూల్ పేరు ఏంటో కామెంట్ చేయండి, ఓకేనా? సో అదిగోరా మన డోరేమన్ కూడా వచ్చాడు. డోరేమన్ ఎక్కరా, ఎక్కువ బస్సు ఎక్కువ గమని. బాబు డోరేమాన్, వస్తున్నావు స్కూల్కి? వస్తున్నాను అంకుల్, వస్తున్నాను. సరే రా గమ్మున ఎక్కువ బస్సు. మీ సింజాన్ అండ్ అలాగే మీ టిల్లుగాడు కూడా వచ్చేసారు, బస్సులో ఉన్నారు. రండి ఫాస్ట్గా ఎక్కు. అరే సింజాన్, ఎలా ఉన్నావురా? సెలవుల్లో ఎలా ఎంజాయ్ చేసావు? అరే డోరేమాన్, నేను బాగా ఎంజాయ్ చేశాను రా సెలవుల్లో. నా హోంవర్క్ చేయలేదురా. ఇవాళ నా మ్యాథ్స్ సార్ కొట్టేస్తారని భయంగా ఉందిరా స్కూల్లో. అరే భయపడకరా, నేను ఉన్నాను కదా మీ ఫ్రెండ్. ఈ డోరేమాన్ ఉండగా నీకు ఎందుకురా అంత ఆవేదన? నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను, సరేనా?
సరేరా మామ, ఈ నువ్వు నా పక్కన ఉండగా నన్ను కొట్టే మనగాడు ఇంకా పుట్టలేదు మామ. నువ్వు అలాగే ఉండు, ఇంకా మన స్కూల్కి వెళ్ళిపోతాం. ఈ నోబితాగాడు వస్తాడో రాడో చూద్దాం ఆగు. అరే ఇదిగోరా, మనం నోబితాగాడు ఇంటికి వచ్చేసాం. అదిగోండి ఆడు ఉన్నాడా లేడా? ఏంటి నోబితాగాడు కనబట్టలేదు బయట? కొంప తీసాడు లేడేమోరా. ఏడ్రా నోబితా? అరే సించాన్గా ఇది కదరా వాడిల్లు, ఇదిగో ఇది ఆడిల్లు. అరే నోబితాగాడు వచ్చాడు అదిగో. అరే సించాన్ చూడు. అరే నోబితా రా ఫాస్ట్గా బస్ ఎక్కు. ఇవాళ మనకి రచ్చ రంబోలే. ఇవాళ మన ఫ్రెండ్స్తో ఇవాళ స్కూల్లో పార్టీ. ఇవాళ ఫస్ట్ డే కాబట్టి రండి, మన స్కూల్ వచ్చేసింది. ఇంకా ఫ్రెండ్స్ మేము స్కూల్కి అయితే వెళ్తున్నాం. అంతలోపు మీరందరూ మా స్కూల్ని మీకు అందరికీ చూపిస్తాను. ఇవాళ మా స్కూల్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఫ్రెండ్స్ మీరు అక్కడికి వెళ్ళే లోపల లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అండ్ అలాగే మీ స్కూల్ పేరేంటో కూడా కామెంట్ చేయండి, ఓకే? అరే నోబితా ఎలా ఉన్నావరా? బాగున్నావా? అరే నేను బాగానే ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు మీరందరూ? అరే టిల్లు, డోరేమాన్, సించాన్ మీరందరూ ఎలా ఉన్నారు? అరే మేము కూడా బాగానే ఉన్నాంరా. సరే అరే దిగండి, మన స్కూల్ అయితే వచ్చేసింది. గమ్మని దిగండి రా, మన స్కూల్ వచ్చేసింది. అరే టిల్లు, అరే ఇంకా ఏంట్రా మిగతా స్టూడెంట్స్ ఎవరు బస్సు రాలేదు? సర్లే వాళ్ళ గురించి మనకి ఎందుకు, రండి మనం క్లాస్ రూమ్కి అయితే మనం వెళ్ళిపోదాం. అరే సించాన్, డోరేమాన్, టిల్లు రండి. ఇదిగోండి ఫ్రెండ్స్ మా స్కూల్ ఇదే. మీకు మా స్కూల్లో ప్లే గ్రౌండ్ అండ్ అలాగే మా క్లాస్ రూమ్స్ అన్నీ చూపిస్తాం. రండి. ఇదిగో చూసారా మాది పెద్ద స్కూల్. ఇక్కడ మామూలుగా ఉండదు. ఇక్కడ చాలా పెద్ద ప్లే గ్రౌండ్. ఇవన్నీ రచ్చ చేస్తాం మేమైతే. ఇవాళంతా చూసుకోండి. సైలెంట్గా ఉండండి ప్రిన్సిపల్ మేడం. అరే పిల్లలు వచ్చారా? రండి. మీ అందరికీ కొత్తగా క్లాస్ రూమ్ చూపిస్తాను. రండి. కొత్తగా ఇది మీరు వేరే క్లాస్కి వెళ్తున్నారు కదా. సించాన్ నువ్వు ఏ క్లాస్? మేడం నేను 6th క్లాస్. అరే డోరేమాన్ నువ్వు? మేడం నేను కూడా 6th క్లాస్. అరే నోబితా నువ్వు? మేడం నేను 7th క్లాస్. సరే రండి. మీ అందరికీ రూమ్స్ అన్నీ చూపిస్తాను. సించాన్ రా. మేడం ఇవాళ మాకు హోంవర్క్స్ ఏమైనా ఉన్నాయా? అరే మీకు ఇవాళ హోంవర్క్స్ ఏమీ లేవు. ఇవాళ ఫస్ట్ డే కదా, మీరు ఫ్రెండ్స్తో పరిచయాలు పెంచుకోండి. నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ మీకు అయితే హోంవర్క్స్ అయితే ఇస్తాం, ఓకేనా? అరే టిల్లు, నోబితా అల్లరి చేయకండి. మీకు ఏమైనా డ్రింక్స్ కావాలంటే ఇక్కడ తాగండి, ఓకేనా? ఇంటర్వెల్లో. అండ్ అలాగే ఇక్కడ వాచ్మెన్ ఉంటారు, మీరు బయటికి వెళ్ళలేరు. వాచ్మెన్ కాపలాగా ఉంటారు. అండ్ అలాగే ఇది సించాన్, డోరేమాన్, నోబితా మీ క్లాస్ రూమ్, ఓకేనా? అండ్ అలాగే ఇక్కడ సార్స్ చాలామంది ఉంటారు. ఎవడైనా ఏమైనా దోలాసాలు వేస్తే సారు మిమ్మల్ని కొడతాడు. జాగ్రత్తగా ఉండండి. రండి పిల్లలు, మీకు ఇంకో క్లాస్ రూమ్ చూపిస్తాను. రండి ఫాస్ట్గా, ఓకేనా? అదిగోండి మీకు కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అన్నీ ఉంటాయి, ఓకే? ఇక్కడ ఆయా ఉన్నాడు ఒకడు. సో మీకు ఏమైనా కావాలంటే ఆయాని అడిగితే ఇస్తాడు. సో ఇది వచ్చి మీ ఈ నోబితా క్లాస్ రూమ్. ఆడ 7th క్లాస్ కాబట్టి నోబితా క్లాస్ రూమ్ చూడండి. మీకు ఆల్రెడీ క్లాసెస్ రన్ అయిపోతున్నాయి నోబితా, ఓకేనా? సో ఇదిగోండి ఇవాళ మీకు అయితే ఏమీ క్లాసెస్ అయితే జరగవు. మీరు జస్ట్ ఈ ఫస్ట్ డే కాబట్టి మీరు అందరూ ఆడుకోండి. మీకు రేపొద్దు నుంచి మార్నింగ్ 8 to ఈవినింగ్ 4 o'clock దాకా క్లాసెస్ అయితే జరుగుతాయి, ఓకేనా? ఇదిగో వీళ్ళందరూ కొత్తగా జాయిన్ అయిన స్టూడెంట్స్ మీతో పాటే ఉంటారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని ఏమీ చేయకండి, ఓకేనా? సరే మేడం, సరే మేము వాళ్ళని ఏమీ చెయ్యం, ఓకేనా? మేమైతే ఈవేళ మాకు ఏమీ లేవంటున్నారు కదా, మేము ప్లే గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోమా మేడం? సరే వెళ్ళండి. అరే పిల్లలు మీకు స్కూల్ లేదని మీ పేరెంట్స్కి మెసేజ్ చేశాను. మీ పేరెంట్స్ వస్తే వెళ్ళిపోండి. అండ్ అలాగే డోరేమాన్ మీ మామ వచ్చాడు, వెళ్ళు. సరే అరే రండి, మన మామ వచ్చాడు. రండి, ఇవాళ స్కూల్ లేదంట. మన మామ చెప్దాం. అరే మామ మాకు ఇవాళ ఫస్ట్ డే కదా, ఏమీ స్కూల్స్ హోంవర్క్స్ ఏమీ లేవంట. మమ్మల్ని తీసుకెళ్ళిపో మామ ఇంటికి. ఏంటి ఇవాళ స్కూల్స్ హోంవర్క్స్ లేవా? సరే. అరే డోరేమాన్, సించాన్, అరే టిల్లు, నోబితా రండి. మీ అందరినీ తీసుకెళ్ళిపోతాను, ఓకేనా? రండి. అరే టిల్లు నువ్వు కూడా మా ఇంటికి రా ఒకసారి, ఓకేనా? సరే అంకుల్, నేను కూడా వస్తాను మీ ఇంటికి. అరే సించాన్, డోరేమాన్, నోబితా రండి, అల్లరి చేయకుండా కారెక్కండి. సరే మామ, సరే ఫ్రెండ్స్ మీరు ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మేము మా ఇంటికి అయితే వెళ్తున్నాం. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడైతే మేము మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇవాళ మా ఇంట్లో ఇంకా రచ్చ చేస్తాం. ఇవాళ అయితే మాకు స్కూల్ లేదంట. ఇవాళ అంతా మాకు పండగే పండగ. అందరికీ బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ వీడియోలో కలుద్దాం.